డ్రగ్స్ కేసులో జరుగుతున్న విచారణలన్నీ 1985లో కేంద్రం తీసుకొచ్చిన నార్కటిక్స్ చట్టం ప్రకారమే సాగుతున్నాయని స్పష్టం చేశారు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. ఇప్పటివరకు 7 కేసులు నమోదు చేశామని 19 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు అకున్ సబర్వాల్. విచారణ సందర్భంగా తమకందరూ సమానమేనని తేల్చి చెప్పారు ఆయన. Narcotic Drugs and Psychotropic Substances Act 1985 కింద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు అన్ని పవర్స్ ఉన్నాయి. ఈ జియో లాస్ట్ ఇయర్ జూన్ 2016లో జారీ చేయడం జరిగింది. ఇంతకు ముందు యునైటెడ్ స్టేట్ ఉన్నప్పుడే జియో ఉండేది. ఆ తర్వాత తెలంగాణ ఫార్మ్ అయిన తర్వాత గత సంవత్సరం జూన్లో ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్కి వేరియస్ ఏజెన్సీస్కి పవర్స్ ఇవ్వవచ్చు. గత జూన్ 2016లో ఈ పవర్స్ మన డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగినాయి. కాబట్టి చట్టపరంగా వెళ్తున్నాము. ఇప్పటి వరకు 7 కేసెస్ నమోదు అయినాయి. టోటల్ 19 పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. నిన్నటి వరకు 18 ఉండేది. ఉత్కర్ రాన్సన్ జోసెఫ్ అలియాస్ జానీ జోసెఫ్, ఆయన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీతో సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటిలో ఈరోజు ఎర్లీ ఉదయం కొన్ని రేడ్స్ చేసి కొంచెం నార్కోటిక్ సబ్స్టాన్సెస్తో ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 27 పర్సన్స్కి క్వశ్చన్ చేయడం జరిగింది. దాంట్లో టోటల్ 27 పర్సన్స్ హ్యావ్ బీన్ క్వశ్చన్ టిల్ నౌ. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు 5 మందికి క్వశ్చన్ చేయడం జరిగింది. చాలా వరకు ఈ మాట బయట వస్తుంది, మీరు ఒక్క రకాలుగా చూస్తున్నారు. అదే కరెక్ట్ కాదు, అదే నిజమే కాదు. చాలామంది వస్తున్నారు మరియు ఏ ట్రీట్మెంట్ అందరికీ ఉంది, అందరికీ సమానం ట్రీట్మెంటే నడుస్తుంది. సెపరేట్గా ఎవరి కోసం సెపరేట్ డిఫరెన్సెస్ మనమే పెట్టలే. డిపార్ట్మెంట్ పరంగా ఒక్కవైపు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, వేరే వైపు అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా చాలా వరకు పాల్గొంటున్నాము. అనుమానితుల విచారణ సందర్భంగా ప్రపంచంలో అత్యుత్తమ టెక్నిక్స్ ను ఉపయోగిస్తున్నట్లు అకున్ సబర్వాల్ వెల్లడించారు. ఎవరికైనా అవసరమైతే ప్రతి 8 గంటలకు వైద్య సహాయం కూడా అందిస్తున్నామని, వైద్యులు కూడా రెడీగానే ఉంటారంటున్నారు. ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆర్ బీయింగ్ ఫాలోడ్ ఇన్ ఇన్వెస్టిగేషన్. దాంట్లో ఒక్క చిన్న దారి తప్పడం కూడా లేదు. ఈవెన్ క్వశ్చనింగ్ లేకపోతే ఇంటర్వ్యూయింగ్ ఏదైనా ఉంది, బెస్ట్ ఇంటర్వ్యూయింగ్ టెక్నిక్స్ అక్రాస్ ది వరల్డ్ వాళ్ళకి ఒక మంచి రూమ్లో కూర్చోపెట్టి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు వీడియోగ్రఫీ జరుగుతోంది. సో ఎవరు ఏం రాస్తున్నారు అదే కాదు. 4 మెంబర్స్లో 2 సిట్ ఆఫీషియల్స్, మన సీలం శ్రీనివాస్ మరియు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వాళ్ళతో సహా ప్రతిరోజు 2 మెంబర్ టీమ్. సో ప్రతిరోజు 4 మెంబర్ టీమ్ సెపరేట్గా ఒక ఇన్వెస్టిగేషన్లో క్వశ్చన్లో కూర్చోటోంది. చాలా ముందు నుంచి మార్నింగ్ 10:30 స్టార్ట్ అయ్యే వరకు నుంచి లాస్ట్ పాయింట్ వరకు మొత్తం పని, మొత్తం క్వశ్చనింగ్ వీడియోగ్రఫీ ఉంది. మరియు ఆ వీడియో ఆ రోజు అప్పుడే కంప్లీట్ అయితేనే సీల్ చేసి మనమే పెడుతున్నాము. అదే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత కోర్టులో కూడా జమ చేయడం జరుగుతోంది. అదే ప్రకారం ప్రతి 8 అవర్స్ తర్వాత ఇక్కడే ఒక డాక్టర్ ఉన్నారు, వాళ్ళకి అడగడం జరుగుతోంది. ఎవరికి క్వశ్చన్ అడుగుతున్నాము కి మీకు ఏదైనా మెడికల్ హెల్ప్ కావాలా, చెక్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా చెప్తే అప్పుడే బీపీ చెక్ అవి అన్నీ అక్కడే నడుస్తుంది. ఈ శాంపుల్స్ నిన్నటి వరకు 2 మనిషికి శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. బాడీ ఫ్లూయిడ్ శాంపుల్, ఇయర్ శాంపుల్ మరియు నెయిల్ శాంపుల్స్. అదే రిటర్న్ కన్సెంట్ తర్వాతనే డాక్టర్కి పిలవడం జరిగింది. వాళ్ళతో క్లియర్గా వీడియో రికార్డింగ్ చేసి రిటర్న్ కన్సెంట్ అయిన తర్వాతనే బాడీ ఫ్లూయిడ్స్ చట్టపరంగా తీసుకోవడం జరిగినాయి. ఎవరు రిఫ్యూజ్ చేస్తే మనం కేస్ డైరీలో రాస్తాము కి వాళ్ళు కన్సెంట్ ఇవ్వలే. ఆ తర్వాత వాట్ ఎవర్ ది కోర్ట్ హ్యాస్ టు డిసైడ్, వాళ్ళు డిసైడ్ చేయవచ్చు. కానీ మనమే క్లియర్గా రాస్తాము ఈ కన్సెంట్ అడిగాము, ఇచ్చిన తర్వాతనే ఈ శాంపుల్స్ డాక్టర్కి పిలవడం కూడా కన్సెంట్ ఇచ్చిన తర్వాత జరుగుతోంది. విచారణాధికారుల డైరీని చూడకుండా ఏ ఒక్కరూ జడ్జ్మెంట్ చేయలేరని స్పష్టం చేశారు అకున్ సబర్వాల్. కేస్ డైరీ చూడకుండా జడ్జ్మెంట్ చేయడం సరికాదన్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానమున్న పిల్లల పేర్లు ఎందుకు బయటపెట్టాలని ఆయన ప్రశ్నించారు.
కొన్ని కోణాల నుంచి చూస్తున్నాను. ఇప్పుడు ఎక్సెప్ట్ ఫర్ ఎస్ఐటి ఎవరు ఆ కేస్ డైరీ చూడలే. NDPS యాక్ట్ కింద చూస్తే పొజెషన్, సేల్, పర్చేజ్, కన్జంప్షన్ అంటే వాళ్ళ దగ్గర ఉండడం, ఎవరికి అమ్మడం, ఎవరి నుంచి కొనడం, వాడడం మరియు నా ఇంటిలో వాడితే అదే కూడా నేరమే. సో ఇప్పటి వరకు కేస్ డైరీలో ఏముంది అదే చూడకుండా కొంతమంది అంటున్నారు కేస్ ఇది లేదు, అదే లేదు, ఇది లోపాలు ఉన్నాయి, అదే లోపాలు ఉన్నాయి. నాకు తెలియదు వాళ్ళకి చేతిలో CD ఫైల్ ఎలా వెళ్ళింది, లేకపోతే CD ఫైల్ చూడకుండా వాళ్ళ కేస్ గురించి ఆల్రెడీ జడ్జ్మెంట్లో కూర్చుంటున్నారు. నాకు దాని గురించి ఎక్కువ వాళ్ళ పెద్ద మనిషి ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు, కానీ వితౌట్ సీయింగ్ ద కేస్ డైరీ ఈవెన్ ద బెస్ట్ లాయర్ ఇన్ ద కంట్రీ కెనాట్ సే వాట్ ది కేస్ విల్ టేక్ ద ఫర్దర్ షేప్. ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఈ స్కూల్ పిల్లల పేరు బయట రాలే, పంపు ఇవ్వము, వాళ్ళ మైనర్స్ ఉన్నారు, వాళ్ళ పేరు ఇస్తే వాళ్ళ జీవనం ఖరాబ్ అయిపోతుంది, ఎందుకు ఇవ్వాలి ఆ పేరు? వాళ్ళ పేరెంట్స్కి పిలిచి, ఎవరి పేరెంట్స్కి ఇక్కడే రావడం ఇష్టం ఉంటే వాళ్ళకి పిలుస్తున్నాము, లేకపోతే ఫోన్లో చెప్పి ఒక లేడీ ఆఫీసర్ వాళ్ళకి చెప్తుంది ఈ పని గత కొన్ని రోజు నుంచి నడుస్తుంది మరియు ఈ పేరు బయట ఎవరికి ఇవ్వము అంటే ఇది చెప్పడం కూడా చాలా అంటే పెయిన్ఫుల్. మీ నా పిల్లలకి ఎవరు అలా చేస్తే ఎలా ఉంటుంది, కాబట్టి పిల్లల పేరు ఇవ్వము. ఈ బార్స్, పబ్స్, హోటల్స్ ఎక్కడ వాళ్ళు వాడారు, ఆల్రెడీ ఒకటి లైసెన్స్ గురించి నిన్న యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరిగింది, ఇంకా కొంతమందికి నోటీసెస్ ఇవ్వడం జరిగినాయి. అదే ప్రకారం ఈరోజు హోటల్ అసోసియేషన్స్ వాళ్ళకి పిలిచి వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీస్ విభాగంతో, అదే ప్రకారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో చాలా క్లోజ్గా పని చేస్తున్నాము. ఇదే కాకుండా చాలా సీనియర్ IPS ఆఫీసర్స్ ఎవరు వాళ్ళ ఫీల్డ్లో మంచివాడు ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఉండవచ్చు, ఫోరెన్సిక్ సైన్స్ ఉండవచ్చు, వాళ్ళతో కంటిన్యూస్ టచ్లో ఉన్నాము. వాళ్ళ సలహా తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్కి ముందు వెళ్తున్నాము. డ్రగ్స్ కేసు విచారణపై హీరోయిన్ చార్మి హైకోర్టులో వేసిన పిటిషన్పై కూడా అకున్ సబర్వాల్ స్పందించారు. ఎవరి నుంచి బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు ఆయన. అదేవిధంగా విచారణ సందర్భంగా తప్పనిసరిగా మహిళా అధికారి ఉంటున్నారని వివరించారు. వరకు ఈరోజు 27 పర్సన్స్ కి మనమే క్వశ్చనింగ్ చేసాము. ఒక్క మనిషికి కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ మనమే దాటలే. నేను మళ్ళీ చెప్తున్నాము, వీఆర్ అబ్సల్యూట్లీ ఫాలోయింగ్ ది లా టు ది లాస్ట్ పాయింట్. వీఆర్ అబ్సల్యూట్లీ విద్ ఇన్ ది పారామీటర్స్ ఆఫ్ లా. ఈ ఇద్దరు లేడీస్కి వాళ్ళ నోటీసెస్లోనే రాయడం జరిగింది, మీరు ఎక్కడైనా కావాలంటే అక్కడే క్వశ్చనింగ్ చేస్తాము. దాంట్లో ఒక ఆమె SIT ఆఫీస్ వస్తుంది, వాళ్ళ ఫాదర్ చెప్పారు, కాబట్టి దాని గురించి ఎక్కువ నేను చెప్పము. ఇది ఎక్నాలెడ్జ్మెంట్ కాపీ మరియు ఇక్కడికి వస్తాము, ఇది కూడా చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈరోజు కోర్టులో చెప్పడం లేకపోతే ఇది చెప్పడంకి నేను లేడీ ఉన్నాను. వీ హ్యావ్ టోటలీ ఫాలోడ్ ది గైడ్ లైన్స్. అదే ప్రకారం నేను ఆల్రెడీ చెప్పాను, ఈ హెయిర్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్, నెయిల్ శాంపిల్స్ వితౌట్ కన్సెంట్ తీసుకోము. వాళ్ళు ఎవరైనా ఇష్టంగా ఒప్పుకుంటే ఓకే, లేకపోతే కేసు డైరీలో రాస్తాము. వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంతే. వాళ్ళు ఆ తర్వాత జడ్జ్ గారు దగ్గర ఫైల్ వెళ్తే వాళ్ళు ఆలోచించవచ్చు వాళ్ళు దీనికి ఎందుకు ఇవ్వట్లేదు. దెన్ లేడీ ఆఫీసర్ గురించి చెప్పారు. ఇప్పటి వరకు 5 టోటల్ 27 కేసెస్లో ప్రతి ఒక్కొక్క క్వశ్చనింగ్ టీంలో మనమే ఒక లేడీ ఆఫీసర్ పెడుతున్నాము. ఈరోజు యాక్టర్ నవదీప్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఇన్స్పెక్టర్ జయలక్ష్మి ఇప్పుడే కూడా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. సో ఇప్పటి వరకు మనకి చట్ట తెలుసు, lady officer, even if it is a male person who is coming, we are still keeping one lady officer, not for any reason, but they are extremely efficient. Mana department lo unna lady officers chala efficient ga unnaru, intelligent ga unnaru, వాళ్ళకి ఆల్రెడీ టీమ్స్ లో పెట్టడం జరిగింది. సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఫాలో చేస్తున్నాము. అదే ప్రకారం ఈ కొంతమంది అంటున్నారు డిపార్ట్మెంట్ నుంచి ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు, కాబట్టి మన అడిషనల్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ రావు గారికి మరియు STF ఆఫీసర్ CH విజయ్ వీళ్ళిద్దరికి ఈరోజు అధికారికంగా వీళ్ళిద్దరికి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం నామినేట్ చేయడం జరిగింది.
ఎవరినో టార్గెట్ చేస్తున్నారని లేదా ఒక విభాగాన్ని టార్గెట్ చేస్తున్నారని తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు సబర్వాల్. తమకు అటువంటి ఉద్దేశాలు ఆపాదించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను పరోక్షంగా హెచ్చరించారు. Are all offenses under NDPS Act and only the investigating team knows ఎవరు ఏం తప్పు చేస్తున్నారు. సో దయచేసి అందరికీ రిక్వెస్ట్ అంటే లిమిటెడ్ నాలెడ్జ్ ద్వారా దీంట్లో జడ్జ్మెంట్లో కూర్చోవడం నేయడం. అదే ప్రకారం లాస్ట్ విషయం మన అందరికీ బాధాకరం. ఒక మనిషికి టార్గెట్ చేయడం, లేకపోతే ఒక టీంకి టార్గెట్ చేయడం, లేకపోతే ఒక డిపార్ట్మెంట్కి టార్గెట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ డెఫమేషన్. ఈయన ఈ పని కోసం చేస్తున్నారు, ఆ డిపార్ట్మెంట్ ఆ మనిషి ఈ పని కోసం చేస్తున్నారు. దిస్ ఇస్ డెఫమేషన్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ స్టాప్ వీ విల్ సీక్ లీగల్ రెమెడీస్ ఫర్ దిస్. లాస్ట్లీ చాలా మందికి నా సెక్యూరిటీ గురించి చాలా టెన్షన్ ఉంది. నా ఇద్దరు బాడీ గార్డ్స్ పిఎస్ఓస్ చాలా మంచివాడు ఉన్నారు. ఐఎమ్ టోటలీ సేఫ్. ఎవరితో ఏం భయం లేదు, ఏం డేంజర్ లేదు. మీడియా సమావేశం సందర్భంగానే ఎక్సైజ్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఇతర అధికారులు కలిసి ఒక పోస్టర్ను విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశాన్ని అందులో పొందుపరిచారు. ఎవరూ డ్రగ్స్ వాడొద్దని సీఎం హితవు చెప్పారు. Okay.